బ్రహ్మోత్సవాన్ని నిర్వహణ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ పర్యవేక్షణ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక మున్సిపల్ కమిషనర్ కిరణ్ గారికి, అదేవిధంగా ఈ రోజున వేదిక నాశీలైనటువంటి నరసింహస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుల వారికి, ఉప ప్రధాన అర్చకుల వారికి, ప్రత్యేకంగా మన ప్రాంతం మంచి చెడు కోసం ఈ రథ బ్రహ్మోత్సవాలు బాగా నిర్వహించాలనే ఆలోచనతో ప్రభుత్వం తరఫున కూడా పర్యవేక్షణ చేయడానికి వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ సార్ గారికి, అదేవిధంగా ఎస్పీ సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులకి, వేదిక ముందు ఉన్నటువంటి అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మొదటిగా పాత్రికేయ మిత్రులకి మీ ద్వారా ప్రజలకు అడుగుతాను, మన కాజీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు నాకు తెలిసి పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు సమావేశాన్ని నిర్వహించుకోవడం మొదటిసారి. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ధార్మిక సంస్థల పట్ల, టూరిజం డెవలప్మెంట్ పట్ల, ప్రజల యోగక్షేమాల పట్ల, ప్రజలు నిర్వహించినటువంటి ఉత్సవాల్లో శాంతి భద్రతల పట్ల ప్రత్యేకమైనటువంటి చొరవ చూపిస్తుంది అనేది వాస్తవం. ఈ కార్యక్రమం ద్వారా తెలుస్తాం. ఎందుకంటే నాకు కూడా హౌస్ నడుస్తాం. నిన్న రోజున రాత్రి 12 గంటల రివ్యూ మీటింగ్ చేశాను. మళ్ళీ కలెక్టర్ గారు, ఎస్పీ గారు పరిగెత్తుకొని పొద్దున్నే వచ్చినారు. నేను పరిగెత్తుకొని పొద్దుకు రావడం జరిగింది. మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున, కాజీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం తరఫున కూడా మనస్ఫూర్తిగా వారిద్దరు కూడా ధన్యవాదాలు తెలుపుతాం. శ్రమ పెడతాను. అంతేకాకుండా ఇంకా చాలా మంది మా అయ్యగారు ఆడ కూర్చున్నారు. ఒక మంచి శుభవార్త ఏమంటే, నిన్న రోజు జరిగినటువంటి సమావేశంలో మొన్న జరిగినటువంటి తిమ్మమ్మ ఉత్సవాలు నిర్వహించినటువంటి తిమ్మమ్మ నిర్మాణం కూడా డబుల్ రోడ్ మంజూరు చేయడం జరిగింది. అది కూడా కలెక్టర్ సమావేశంలో వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాకుండా ఇంకా అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే ఏం కావాలో వాటన్నిటి కూడా మంజూరు చేసుకున్నామని చెప్పేసి కూడా తెలియజెప్పడం జరిగింది. దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టు ముందుకు పోతామని చెప్పేసి కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం, తెలియజేస్తాం. అక్కడ మామూలు తిరుపతిలోంతా మనం చేసేది ఏమంటే అందరూ ఎవరికి వారు మామూలు పెట్టుకుని వస్తారు. మంచి ఆలోచన. ప్రజలు పెట్టడం అనేది మంచి ఆచరణ. దాన్ని తప్పుపట్టం కానీ మనకున్నటువంటి ఇరిపోయినటువంటి పరిస్థితుల్లో, ఇబ్బంది పరిస్థితుల్లో మళ్ళీ ఇక్కడ శానిటేషన్ అనేది కూడా ఒక నిరంతరమైనటువంటి సమస్యకు వస్తుంది తిరుపతిలో. ఆ ఇబ్బంది లేకుండా బయట పక్క ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. కలెక్టర్ గారు కూడా ఇలాగ అడిగినారు. 100% మా మనసులో పెడతారు. 8 పాయింట్లకు కూడా కావాల్సింటే ఈ కమర్షియల్ వాటర్ కూలర్స్ వస్తాయి కదా, ఆ వాటర్ కూలర్స్ కూడా మేము సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు యూజ్ చేసుకోండి. మీరు ఎక్కడైనా మీరు కొటేషన్ తెప్పించమంటే మీరు ప్రొవైడ్ చేసి అది కూడా రీఫిల్ చేసే పని పెట్టుకోకుండా కంప్లీట్ చేసి. ఇక ఆర్టీసీ వారు తిమ్మమ్మ వారి సందర్భంగా బ్రహ్మాండంగా బస్సు సౌకర్యం కలిగింది. ఈసారి మరింత మెరుగైనటువంటి ఆ రైట్ పోయి ఎస్పీ గారు మహిళలు ఇంకా పెరుగుతారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం బయట ఆఫీస్ ఖచ్చితంగా పెరుగుతారు. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ వారు ప్రత్యేకంగా ఈ నిఘా కార్యక్రమం ఉండాలని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తారు. ఏ ఒక్క మహిళ కూడా బంగారు పోయిందనో, డబ్బులు పోగొట్టుకున్నామనో ఇక్కడ నుంచి నొప్పి పడకుండా పోయే రకంగా ఏర్పాట్లు ఉండాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుతాం. ఇక డిపిఓ గారు కానీ, డిఎల్ఓ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని మనం మిస్ అయినారు. మన లేదు, నేను 2 చెప్పిన మీరు తిరువీధులు మున్సిపల్ లిమిట్స్ లో శానిటేషన్ మీరు తీసుకోండి. డిఎల్ఓ గారిని మున్సిపల్ లిమిట్స్ నుంచి బయటకు ఎక్కడైతే మనం జనరల్ సెట్ ఏర్పాటు చేస్తాం ఆ ప్రాంతం అంతా వాళ్ళని బాధ్యత కష్టపడేది వాళ్ళని పెట్టారు. మీరు ఆ వర్క్ డివిజన్ జరిగితేనే దాని అవుట్పుట్ వస్తుంది. మీరు ఖచ్చితంగా దాన్ని అమలు చేసుకోండి. 3వది ఏమంటే
రథోత్సవం జరిగే రోజు కూడా పిల్లలు సంతోషంగా ఉంటారు. ఆ పిల్లల ఎనర్జీనే రథాన్ని లాక్కెళ్ళి పోలీసు వారు దాన్ని సహకరించండి కానీ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఒకరు ఇద్దరు ఎవరైనా విశ్వాస ఫెలోస్ ఉంటే కూడా స్లోగా మీరు అర్థం చేసుకుని వాళ్ళ పక్కకు ప్రేమగా పక్కకు తీసుకొచ్చి ఎడపడవలసి కూర్చోబెట్టుకోండి. కానీ మ్యాన్ హ్యాండిల్ కూడా దయచేసి చేయండి. ఇప్పుడు తేర్లు ఎక్కేటప్పుడు జనాలు దిగేటప్పుడు తేరు ప్రారంభానికి ముందు తేరు తిరిగి మళ్ళీ యథాస్థానానికి వచ్చిన తర్వాత దర్శన భాగ్యం ఉంది. అప్పుడు కూడా సామరస్యంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ పెట్టుకొని వాళ్ళని వేరేగా ఆలోచన చేయకుండా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది, ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం. ఇక ఇవి కాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం చెప్తున్నారు దానికి కూడా కొన్ని రిపేర్లు అవసరం. అంటే పూర్తి స్థాయిలో 2 కోట్ల రూపాయలు డోనర్ వస్తే ఈ రథోత్సవం తర్వాత టోటల్ గా రథాన్ని కూడా పెద్ద ఎత్తున చట్టాన్ని కూడా విడుదల చేసుకుని ఇప్పుడు అతి ప్రాధాన్యమైనటువంటి రథం ఇది, చాలా వెయిట్ ఉండేటువంటిది. కాబట్టి దాన్ని కూడా ఈ పూర్తి స్థాయిలో రథ చక్రాలు అయితే రిపేర్ చేస్తున్నారు. వచ్చే బ్రహ్మోత్సవాలు మాత్రం పూర్తి స్థాయిలో 100% రీకండిషనింగ్ రీడూయింగ్ ఆఫ్ ద హోల్ కార్ జరుగుతుందని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తూ మరొకసారి ప్రజలకు కూడా ఒకటే అప్పీల్ చేస్తాం. ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమంలో కుటుంబ సమేతంగా హాజరు. అంతేకాకుండా వచ్చిన అతిథుల్ని కూడా మనకు బాగా చూసుకునేటువంటి గౌరవ మర్యాదగా అతిథి మర్యాదలు ఇచ్చేటువంటి అలవాటు ఉండేటువంటి నియోజకవర్గం మనం గోదావరి వాళ్ళకంటే బాగా చూసుకుంటారు మన తిరునాళ్ళ. ఈసారి ఇది చూసుకోవడమే కాదు వాళ్ళకి ఇంకా మెరుగ్గా మళ్ళీ రావాలనే ఆలోచన వచ్చే రకంగానే వాళ్ళకి రిసీవ్ చేసుకోమని చెప్పేసి కూడా ఈ తిరువీధుల్లో ఉన్నటువంటి వాళ్ళకు అంత్య స్థాయిలో పుర ప్రజలకు అందరికి కూడా నియోజకవర్గ ఎమ్మెల్యేగా అప్పీల్ చేస్తున్నాను. దయచేసి ఇది మనందరి కోసం చేస్తున్నటువంటి అప్పీలు, మన కోసం చేస్తున్నటువంటి ఆలోచన మీరు అందరూ సంపూర్ణంగా అర్థం చేసుకుంటారని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.